నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పల్నాడు జిల్లా పిన్నెల్లిలో బాంబుల కలకలం. వైకాపా నేతల ఇళ్లలో గుర్తించిన పోలీసులు. గృహ నిర్బంధం అప్రజాస్వామికమన్న ఆనందబాబు. పోలీసుల వైఖరిలో మార్పు రావాలని హితవు. అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య ఎన్నికలన్న సోమిరెడ్డి. కూటమి ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా. తిరుపతిలోని అలిపిరికూడల్లో కారులో మంటలు. అప్రమత్తమైన డ్రైవర్, పరుగులు తీసిన భక్తులు. ప్రజ్వల ఆచూకీ కోసం తలలు పట్టుకుంటున్న సిట్ అధికారులు. త్వరగా అరెస్టు చేయాలని పోలీసులపై పెరుగుతున్న ఒత్తిళ్లు. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో బాంబులు కలకలం సృష్టించాయి. వైకాపా నేతల ఇళ్లలో నాటు బాంబులు, పెట్రోల్ బాంబులను పోలీసులు గుర్తించారు. ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పోలీసులు గ్రామంలో విచారణకు వెళ్లారు. గొడవలకు బాధ్యులైన వైకాపా, తెలుగుదేశం నాయకులను అదుపులోకి తీసుకునే క్రమంలో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాలో వైకాపా గ్రామస్థాయి నాయకుల ఇళ్లలో బాంబులను గుర్తించారు. పోలింగ్ రోజున విధ్వంసం కోసం వైకాపా నాయకులు ఈ బాంబుల్ని సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బాంబులు వాడి ఉంటే భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరిగేదని పోలీసులు భావిస్తున్నారు. పిన్నెల్లి గ్రామం మొదటి నుంచి అత్యంత సమస్యాత్మక ప్రాంతం. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు తెలుగుదేశం శ్రేణులపై దాడులు జరిగాయి. గ్రామంలో ఉండలేక తెలుగుదేశం వర్గీయులు ఊరు విడిచి హైదరాబాద్, గుంటూరు సహా పలు ప్రాంతాలకు తరలిపోయారు. పోలీసులు కూడా వారికి రక్షణ కల్పించలేకపోయారు. చివరకు హైకోర్టు ఆదేశాలతో పోలీసులు రక్షణ కల్పించిన తర్వాత ఇటీవలే తెదేపా వర్గీయులు గ్రామానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ వైకాపా వాళ్లను రెచ్చగొట్టి దాడులు చేయిస్తున్నారని తెలుగుదేశం నేత నక్క ఆనందబాబు ఆరోపించారు. పల్నాడు, రాయలసీమ జిల్లాలో హింస జరగడానికి జగనే కారణమన్నారు. హింస జరిగిన ప్రాంతాల సందర్శనకు తెలుగుదేశం ప్రతినిధి బృందం మాచర్లకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులు గృహ నిర్బంధం చేయడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేర ప్రవృత్తితో వీళ్ళందరూ కూడా రెచ్చగొట్టి గొడవలు సృష్టించమని ఆదేశాలు ఇచ్చినట్టు కనపడుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కేసుల్లో, గొడవల్లో తలమునకలై ఇన్వాల్వ్ అయిపోతే ఈ చచ్చినట్టు వాయితోటి పడి ఉంటారనే ఒక దుర్బుద్ధి, అంతమించి ఏం లేదు. ఆ ఆలోచనతో ఈ గొడవలన్నీ ప్రేరేపిస్తూ ఉన్నారు. మాచర్లో మొన్న జరిగినటువంటి సంఘటనలు, ఎక్కడెక్కడో రౌడీ మోకల్ని, పనికిమాలిన వాళ్ళందరూ పోగు చేసి రిఫ్రాపర్స్ మొత్తాన్ని, సంఘ వ్యతిరేక శక్తులందరినీ తెలంగాణ జిల్లాల నుంచి మాచర్ల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ ఒక 300-400 మందిని పోగేసి రోడ్ల మీద ఆ స్వైర విహారం, కారంపూడిలో ఏం చేద్దామని. ఎలక్షన్ అయిపోయింది కదా, ఈవీఎంలో నిక్షిప్తమైంది రిజల్ట్. కూర్చో, ఏం తెలియద్ది. మాచర్ల కానీ, తాడిపత్రి కానీ, చంద్రగిరి కానీ జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా నేను గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళాను. ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు, స్పందించాడు. ఇవన్నీ కూడా యాక్షన్ ఇనిషియేట్ చేస్తామని చెప్పారు. ఈరోజు మామూలు ఎందుకు హౌస్ అరెస్టులు చేసింది, ఇంకా అవ్వలేదని 5 ఏళ్ళు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, పోలీసు వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, మీరు జగన్మోహన్ రెడ్డి కింద పనిచేయట్లా. మీకు ఇంకా అర్థమవుతున్నట్లేదు. మీరు ఎలక్షన్ కమిషన్ అండర్లో పనిచేస్తున్నారు. అధికారులు మిమ్మల్ని మానిటర్ చేస్తున్నారు. అధికారులు కొంతమంది ఇంకా తొత్తుల్లాగా వ్యవహరించినా మీరు అనవసరంగా ఓవర్ యాక్షన్ చేస్తే మీరందరూ ఇబ్బంది పడతారు. ఇప్పటికైనా మారండి. మీరు చూశారు కదా పోలింగ్ సార్డే రాష్ట్రం ఏ విధంగా కసితో
ఈ సైకోని పారదోళాలను ఓడి చేశారో అర్థమైంది కదా. ఇప్పటికైనా ఇటువంటి పనులు మానుకోండి. మీరు హౌస్ అరెస్టులు లేకపోతే కేసులు, అక్రమ కేసులు, జైలు పంపటాలు ఇక అదంతా అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇంకో 15-20 రోజుల్లో మొత్తం నీకు మళ్ళీ మొత్తం మారిపోతా ఉంది. చూస్తావు కదా, మీరు చూస్తారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎన్నికల సందర్భంగా వైకాపా తెలుగుదేశం పార్టీల మధ్య జరిగిన ఘర్షణలో ఇరు పార్టీలకు చెందిన 90 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాసేపట్లో వీరిని ఉరవకొండ కోర్టులో హాజరుపరచనున్నారు. దీంతో ఉరవకొండతో పాటు జాతీయ రహదారిపై కోర్టు ప్రాంగణంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఢిల్లీ చేరుకున్నారు. వీరితో పాటు నిఘా విభాగాధిపతి కుమార్ విశ్వజిత్ సైతం ఉన్నారు. వీరు మధ్యాహ్నం 3:30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరు కానున్నారు. ఎన్నికల రోజున ఆ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను కట్టడి చేయలేకపోవడంపై వివరణ ఇవ్వనున్నారు. మాచర్ల, నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రిలో హింస చెలరేగడంపై ఎన్నికల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విచ్చలవిడిగా దాడులు, వాహనాలు తగలబెట్టడం లాంటి ఘటనలను ఎందుకు అదుపు చేయలేకపోయారని ఈసీ నిలదీసింది. పరిస్థితిని అదుపు చేయకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. దీనికి బాధ్యులు ఎవరంటూ మండిపడింది. హింసాత్మక ఘటనలు జరిగాక ఏం చర్యలు తీసుకున్నారో తమ ముందు హాజరైన వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ఈసీకి వివరణ ఇచ్చేందుకు సీఎస్, డీజీపీ ఢిల్లీకి వెళ్లారు. శ్రీశైలం 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ శివశంకర్ రెడ్డి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న శివశంకర్ రెడ్డిని గుర్తించి ఆత్మహత్యకు కారణాలను పోలీసులు విచారణ చేపట్టారు. ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావును విచారణ అధికారిగా ఉన్నతాధికారులు నియమించారు. 2001లో సివిల్ కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరిన శివశంకర్ రెడ్డి కర్నూలు, పెదకడబూరు, శ్రీశైలం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు. తిరుపతిలోని అలిపిరికూడల్లో ప్రమాదం జరిగింది. తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ కారు ఆపేసి ప్రయాణికులను దించేశాడు. వారితో కలిసి అక్కడి నుంచి పరుగులు తీశాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే మంటల్లో కారు చాలా వరకు కాలిపోయింది. పోలింగ్ తర్వాత తెలుగుదేశం వైకాపా ఘర్షణలతో రణరంగారి తలపించిన తాడిపత్రిలో రాజంపేట డీఎస్పీ చైతన్య రాక అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది. గొడవల్ని ఆపి శాంతి భద్రతలను రక్షించాల్సిన పోలీసు అధికారి దాడులకు ప్రేరేపించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు చైతన్యను రాజంపేట నుంచి తాడిపత్రికి ఎవరు పిలిపించారు అనే అంశం చర్చనీయాంశమైంది. తాడిపత్రిలో కొనసాగుతున్న వైకాపా ప్రేరేపిత దాడులు, ఘర్షణలను అదుపు చేసేందుకంటూ ఆ పార్టీ అరాచకాలకు కొమ్ము కాసే డీఎస్పీ వీఎన్కే చైతన్యను పంపించడం వివాదాస్పదమవుతోంది. ప్రస్తుతం రాజంపేట డీఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న చైతన్య గతంలో దాదాపు 2.5 ఏళ్ల పాటు తాడిపత్రి డీఎస్పీగా పనిచేశారు. వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పిందే చట్టమన్నట్టుగా వైకాపా కార్యకర్తలా వ్యవహరించారు. తెదేపా నాయకులు, కార్యకర్తల లక్ష్యంగా భౌతిక దాడులకు దిగారు. వారిపై అక్రమ కేసులు బనాయించారు. అలాంటి అధికారిని తాడిపత్రికి పంపించడంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పట్ల మరోసారి వీరభక్తి చాటుకున్నారు. మంగళవారం పోలీసులు బాష్పవాయు ప్రయోగించడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి అస్వస్థకు గురై హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే అదనుగా చూసుకుని డీఎస్పీ చైతన్య తన బృందంతో కలిసి తాడిపత్రిలోని జేసీ నివాసంలోకి మంగళవారం అర్ధరాత్రి చొరబడ్డారు. అక్కడి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి తెదేపా కార్యకర్తల్ని లాఠీలతో విచక్షణారహితంగా కొట్టారు. ప్రభాకర్ రెడ్డి ఇంట్లో పనిచేసే దివ్యాంగుడైన కిరణ్ కుమార్ ను ఇష్టానుసారం కొట్టారు. దాదాపు 35 మందిని అదుపులోకి తీసుకుని ఎక్కడికో తరలించారు.
తాడిపత్రిని ప్రశాంతంగా ఉంచేందుకు తాము ప్రయత్నిస్తుంటే డీఎస్పీ చైతన్య హింసను ప్రేరేపించడంపై ఎస్పీ అమిత్ బర్దర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ ఇంట్లో పని మనుషులు, కంప్యూటర్ ఆపరేటర్పై దాడులు చేయడమేంటని గట్టిగా నిలదీశారు. తక్షణమే తాడిపత్రి వదిలి తిరిగి రాజంపేటకు వెళ్లిపోవాలని చైతన్యను ఎస్పీ ఆదేశించారు. ఆ తర్వాత చైతన్య బుధవారం సాయంత్రం అనంతపురం నుంచి నేరుగా రాజంపేట వెళ్లిపోయారు. అయితే అసలు చైతన్యని తాడిపత్రికి ఎవరు పిలిపించారంటే తనకు తెలియదని అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ చెప్తున్నారు. ఇంతకంటే దారుణ వైఫల్యం ఏముంటుంది? చైతన్య రాజంపేటను వదిలి తాడిపత్రి వెళితే అనంతపురం, అన్నమయ్య జిల్లాల ఎస్పీలకు, అనంతపురం రేంజ్ డీఐజీకి తెలియదా? కనీసం డీజీపీకి, శాంతి భద్రతల విభాగం అదనపు డీజీకి తెలియదా? నిఘా విభాగాధిపతి దృష్టికి రాలేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వారంతా ఏం చేస్తున్నారు? ఘర్షణలకు మరింత ఆజ్యం పోసే అధికారిని అక్కడికి పంపిందెవరో సమగ్రంగా విచారించాల్సి ఉందనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. నిజంగానే ఎవరి ఆదేశాలు లేకుండానే చైతన్య తాడిపత్రి వెళ్లి దాడి చేస్తుంటే సస్పెండ్ చేయాలి, లేదంటే సర్వీసు నుంచి డిస్మిస్ చేయాలని ఒత్తిడి పెరుగుతోంది. అలా కాకుండా ఎవరైనా ఆదేశమిచ్చి తాడిపత్రికి పంపిస్తే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై ఉన్న భక్తితో కళ్లు మూసుకుపోయిన చైతన్య తీరు ముందు నుంచి వివాదాస్పదమే. పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి 2022 జూన్ 11న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తెదేపా కౌన్సిలర్ కొత్తపల్లి మల్లికార్జునపై దాడి చేస్తే కేసు పెట్టొద్దంటూ స్టేషన్ కు పిలిచి బాధితుడినే కొట్టిన చరిత్ర చైతన్యది. ఆ తర్వాత మల్లికార్జున ప్రైవేట్ కేసు వేశారు. అలా 1-2 కాదు, చైతన్యపై ఏకంగా 23 ప్రైవేటు కేసులు వేశారు. ఇవన్నీ ప్రస్తుతం విచారణలో ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంగా మారాక అభివృద్ధి పరుగులు పెడుతుందని పుర ప్రజలు ఆశపడ్డారు. దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయని సంబరపడ్డారు. ప్రగతి మాట దేవుడెరుగు, సమస్యలు పరిష్కృతం కాకపోగా జటిలమయ్యాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్న తాగునీరు, డంపింగ్ యార్డు, డ్రైనేజీ వంటి సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. రాబోయే ప్రభుత్వమైనా సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేస్తుందన్న గంపెడాసతో ప్రజలు ఉన్నారు. గతంలో విజయనగరం జిల్లాలోని మన్యం ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్న పార్వతీపురం అదే మన్యం జిల్లాకు కేంద్రంగా మారి 2 ఏళ్లు పూర్తయింది. 15 మండలాలు, 1 నగర పంచాయతీ, 2 పురపాలక సంఘాలతో పార్వతీపురం కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా మన్యం జిల్లాను ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రంగా ఏర్పడ్డాక పార్వతీపురాన్ని గణనీయంగా అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశించారు. కానీ డివిజన్గా ఉన్న సమయంలో ప్రారంభించిన అభివృద్ధి పనులే ఇప్పటికీ పూర్తి కాలేదు. పార్వతీపురం జిల్లా కేంద్రం కాకముందు వేసవిలోనే తాగునీటి ఎద్దడి ఎదురయ్యేది. ప్రస్తుతం ఈ సమస్య నిత్యకృత్యమైంది. పురప్రజలకు సరిపడా నీరు అందజేయడంలో యంత్రాంగం విఫలమైంది. 2 ఏళ్ల క్రితం తాగునీటి పథకం కోసం శిలాఫలకం వేసి ప్రారంభించిన పనులు ముందుకు సాగలేదు. ఫలితంగా జిల్లాలోనూ ఏడాదంతా తాగునీటికి కటకట ఏర్పడింది. ఎప్పుడు ఇబ్బంది కానీ ఇప్పుడు బాగా ఇబ్బంది. అసలు 2 బిందులు దొరికాయి, 2 బిందులు దొరకలేదు. గొప్ప ఇబ్బంది అయిపోతుంది బాబు. నీళ్ళకి ఇప్పుడు మనిషికి తాగడానికి ఒక బిందు వచ్చాయి అంతే. వీళ్ళకి ఇచ్చే వాళ్ళు కట్టేశారు. ఎంత చిన్న దారి ఏదైనా పెద్ద దారి కట్టరు కాదు. 2 రోజులకు ఒక రోజు వస్తుంది. నిన్న ఇవాళ ఇచ్చాడా, మళ్ళీ ఎల్లుండి ఇస్తాడు. మరి ఎల్లుండి దాకా బిందు నీళ్ళు ఏడు సరిపోతాయి బాబు మాకు తాగడానికి. చెప్పండి, కుటుంబం ఉన్న వాళ్ళకి ఒక బిందుకి వేసవికాలం తాగుతామా నీళ్ళు? ఆ నీళ్ళు పని తాగుతామని అవి బురదలే పిల్లట్లు వేద్దామంటే ఇన్ని పిల్లట్లు అవుతాయి, ఇన్ని పోతాయి. మరి ఇంకేటవుతుంది చెప్పండి తాగడానికి నీళ్ళు? 4 రోజుల నుంచి పూర్తిగా నీరు రావడం లేదు. హాఫ్ ఇంచ్ పూర్తి నీరు రాలే. పూర్తిగా ట్యాంక్ నీళ్ళు ఎక్కిస్తే మనం నీళ్ళు తాగను, లేకపోతే నీళ్ళు లేవు. పార్వతీపురానికి డంపింగ్ యార్డు పెను సమస్యగా మారింది. రోజుకు 25 టన్నుల మేర చెత్తను రాయగడ రోడ్డు పక్కన పడేస్తున్నారు. యార్డును తరలించాలన్న ఏళ్లనాటి డిమాండ్ అరణ్య రోదనగానే మిగిలింది. సమీప నివాసులు, వాహనదారులను దుర్వాసన వేధిస్తోంది. వర్షాకాలంలో సమస్య మరింత తీవ్రమవుతోంది. ఈ డంపింగ్ యార్డు వలన మేము ఎంత ఇబ్బంది పడుతున్నాము. అంతర్రాష్ట్ర రహదారి వల్ల అటు జట్టాశ్రమము, స్కూళ్ళకి వెళ్లే పిల్లలు, వాహనదారులు అందరూ వర్షం పడితే ఆ కంపు వర్ణత చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది మాకు. ఇక్కడ డంపింగ్ యార్డు తీస్తే ఈ రోడ్లోనే కాదు, వివేకానంద కాలనీ, అటు జట్టాశ్రమము, శివుని గ్రామాలు అందరికీ సేవ చేసినట్టు అవుద్ది. ఈ వచ్చిన కమిషనర్లు ఏదో చెత్త పన్ను వసూలు చేయడానికి తప్ప ఈ చెత్త నుంచి మమ్మల్ని ఒడ్డెక్కించడానికి లేదు. పార్వతీపురం జిల్లా కేంద్రంగా మారాక వాహనాల రాకపోకలు గణనీయంగా పెరిగినా రహదారుల విస్తరణ కాదు కదా, పాడుబడ్డ రోడ్లకు మరమ్మతులు కూడా చేయలేదు. ట్రాఫిక్ సమస్యలు అధికమయ్యాయి. సిగ్నల్ వ్యవస్థ పూర్తిగా పాడైంది. పార్కింగ్ సమస్య జటిలమైంది.
విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోయింది. పార్కింగ్ ప్లేస్ లేదు సార్. పార్వతీపురం జిల్లాలో మెయిన్ రోడ్లోనే వెహికల్స్ అన్ని ఆపేస్తున్నారు. పిల్లలు, స్కూల్ పిల్లలు, చదువుకున్న వాళ్ళు, కస్టమర్స్ చాలా అవస్థలు పడుతున్నారు సార్. జిల్లా కేంద్రం అయిన తర్వాత ఏదో ఒక నిధులు ఎక్కువ వస్తాయి, మనకు రోడ్లు వేగంగా బాగా అయిపోతాయని మేము అనుకున్నాం. బాగా అవ్వలేదు సరి కదా. దాని మీద ఈ క్రషర్ బుక్ వేసేయడం, ఈ పొల్యూషన్ ఎక్కువ అయిపోవడం, ఈ క్రషర్ బుక్ వల్ల ఎక్కువ మాకు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయండి. మున్సిపల్ సిసి రోడ్ ఇది రాజీవ్ మార్గ్ పాత బస్ స్టాండ్, ఇదైతే అసలు ఒక్కసారి కూడా బాగు చేయలేదు. మామూలుగా తారు రోడ్ అయితే గుంతలు వచ్చేస్తుందండి. ఈ సీసీ రోడ్ అయితే క్రాక్స్ వచ్చేసి సెపరేట్ అయిపోతే మధ్యలో బేట్లు వచ్చేస్తాయి. బండితోనే బండి రిపేర్ అయిపోతుంది, మనిషి రిపేర్ అయిపోతున్నాడు. పట్టణ డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా మారింది. శివారుల్లో కొత్త కాలనీలు వెలసినా కాలువలు నిర్మించలేదు. వర్షాలు పడితే గణేష్ నగర్ సహా ప్రధాన రహదారిలోని వీధులు ముంపునకు గురవుతున్నాయి. మురుగు రోడ్డెక్కుతుంది. వర్షం వచ్చేటప్పటికి వాటర్ అనేది స్టాగ్నెట్ అయిపోయి కాలువల నుండి నెమ్మదిగా ఎక్కువగా ఉన్నటువంటి ఇంట్లకి కూడాను వ్యాపించడానికి అవకాశం వస్తుంది. రైల్వే దీని కింద ట్రాక్ కింద ఉన్నటువంటి 7 కొండల కాణ ఉంది. దాన్ని తొలగించి మనకి ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఈ వాటర్ పోవడానికి ఒక అవకాశం ఉంది. దొంగలు వస్తారంటే ఎలాగైతే మెలకుగా ఉండాలో వర్షం వస్తే మేము మెలకుగా ఉండవలసిన పరిస్థితి మాకు ఏర్పడుతుంది. చిన్న వర్షం వస్తే చాలు జిల్లా అయినా మనకి ఇంకా అదే పరిస్థితి. ఇప్పటికైతే కాలువలు కూడా మేము ఎప్పటికప్పుడు మనిషిని పెట్టి మేము డబ్బులు ఇచ్చి తీయించుకుంటున్నాం. మరి ఇలాగైతే ఏ రోగాలు రావు, ఏటి రావు చెప్పండి. అసలే పార్వతీపురం ఆసుపత్రికి రోగుల తాకిడి ఎక్కువ. 100 పడకల ఆసుపత్రిగా ఉన్నప్పుడే ఇక్కడ సాధారణంగా అంతకు మించి భారీ సంఖ్యలో ఓపీ నమోదయ్యేది. జిల్లా కేంద్రంగా మారాక ప్రభుత్వం 150 పడకలకు అప్గ్రేడ్ చేసినా పనులు నత్తనడకనే సాగుతున్నాయి. కొత్తగా చేపట్టిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు పిల్లర్లకే పరిమితమయ్యాయి. 8 మండలాల నుండి అలాగే ఒరిస్సా ప్రాంతం నుండి వచ్చే గిరిజనులు కూడా ఈ హాస్పిటల్కి వస్తున్నారు. ఒక్కో బెడ్ మీద 2 ఉంటున్నారు. జిల్లా హాస్పిటల్గా అప్గ్రేడ్ చేశారు. ఆ అప్గ్రేడ్ చేసిన ప్రకారంగా నిధులు కేటాయించి సక్రమంగా హాస్పిటల్ నడిచేటట్టు స్టాఫ్ను కూడా రిక్రూట్ చేసుకోవాలి. ఇక్కడ సదుపాయాలు లేక వైజాగ్ హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నారు. వైజాగ్ వెళ్లవలసిన పరిస్థితి వస్తుంది. పార్వతీపురంలో ప్రజలు సేద తీరేందుకు గతంలో 6 పార్కులు ఏర్పాటు చేసినా ఒక్కటీ వినియోగంలో లేదు. ఎక్కడా సరైన పార్కు రూపుదిద్దుకోలేదు. ఎస్ఎస్ఎం నగర్లో ఏర్పాటు చేసేందుకు 10 ఏళ్ల క్రితమే పనులు ప్రారంభించిన వైకాపా హయాంలో పక్కన పెట్టారు. పిల్లలు ఆడుకునేందుకు ఓ దాత పరికరాలు సమకూర్చినా ఏర్పాటు చేయలేదు. సార్ ఇక్కడ పార్కులో సామాన్లు ఏవి గట్టిగా లేవండి. పిల్లలు తీసుకురావడానికి కూడా వాళ్ళు ఉయ్యలు ఊగడానికి కానీ ఏదీ లేవు. ఎక్సైజ్ సామాన్లు కూడా కొద్దిగా పోయేవి. మరి ఎవరు వస్తారండి పిల్లలు? మరి ఏ పార్కులు లేవు, ఏ డెవలప్ లేదు. బాత్రూమ్ ఉందేటండి, ఒక ట్యాప్ ఉందండి, వాటర్ ట్యాప్ ఉందేటి, ఏటి లేవు. ఇక్కడ సమస్యలు అక్కడ నెలకొనడమే కాకుండా కనీస మౌలిక సదుపాయాలు కూడా సమకూరలేదని పట్టణ ప్రజలు విచారణ వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజులైనా సమస్యలు పరిష్కరించాలని, పరిస్థితిని చక్కదిద్దాలని పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. మన్యం జిల్లా కేంద్రం పార్వతీపురం నుంచి కెమెరా నాగేశ్వరరావుతో ఓబ్లేష్, ఈటీవీ న్యూస్. పల్నాడు, రాయలసీమలో జరిగిన హింసాత్మక ఘటనలకు వైకాపా పూర్తి బాధ్యత వహించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్ అన్నారు. దాడులను అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు. పోలీసులు వెంటనే నిష్పక్షపాతంగా వ్యవహరించి దాడులను అరికట్టాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నందువల్లే ఓటింగ్ శాతం పెరిగిందని గఫూర్ తెలిపారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంది. మాచర్లో జరిగిన దాడులు కానీ, తాడిపత్రిలో జరిగిన దాడులు కానీ, తిరుపతిలో క్యాండిడేట్ మీద హత్యా ప్రయత్నం కానీ జరుగుతుంటే ఒక రాజకీయ పార్టీగా ఖండించాల్సిన పని లేదా వైసీపీకి? సజ్జల రామకృష్ణ అంటాడు ఈసీనే బాధ్యురాలు. అంటే వీళ్ళేమి తమ మనుషుల్ని, తమ రౌడీల్ని, తమ చొక్కా వేసుకునే వాళ్ళను, ఖద్దరు యూనిఫామ్లో, ఖాకీ యూనిఫామ్లో ఉండే వాళ్ళని పెట్టుకొని ఎలక్షన్ నడపదలుచుకున్నారా? అసలు బుద్ధి ఉందా వీళ్ళకు? ప్రజాస్వామ్యవాదుల వీళ్ళు? అరాచకాన్ని సృష్టించడమే వైసీపీ పనిగా పెట్టుకున్నది. ఘర్షణలు ప్రేరేపించడమే పనిగా పెట్టుకునేది. రాజంపేటలో డ్యూటీ ఉండేవాడు రాత్రికి రాత్రి వచ్చి తాడిపత్రిలో జనాన్ని తీసుకుపోయి కొడుతున్నాడు. రాజంపేటలో డ్యూటీ ఉంటే వాడు తాడిపత్రికి వచ్చి ఎట్ట కొడతాడు? వాని కాకి యూనిఫామ్ వెంటనే తీసేయాలా, వాడిని సస్పెండ్ చేయాలా. వేల ఎకరాలకు సాగు, తాగునీరు అందించే జలాశయం నిర్వహణకు నోచుకోలేకపోతోంది. జలాశయం కుడి, ఎడమ కాలువ దెబ్బతిన్నా పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక గేటు తరచూ మొరాయిస్తోంది. మిగతా గేట్లకు మరమ్మతులు లేవు. వచ్చేది వర్షాకాలం. వరదలు సంభవిస్తే పంటలు మునగడమేనని ఏలూరు జిల్లాలో కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయ ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.
35,000 ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా 1970లో ఏలూరు జిల్లా కొంగువారిగూడెంలోని కరాటం కృష్ణమూర్తి ఎర్రకాల్వ జలాశయాన్ని నిర్మించారు. ప్రస్తుతం దీని ద్వారా 15,000 ఎకరాల ఆయకట్టుకే సాగునీరు అందుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, ద్వారకా తిరుమల, నల్లజల్ల, తాడేపల్లిగూడెం మండలాల్లోని 22 గ్రామాల పరిధిలో పంటలు సాగవుతున్నాయి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసింది. రెండు 2019లో వరదల కారణంగా ప్రాజెక్టు ప్రధాన కాలువ కుడివైపున గండిపడి అప్పట్లో వందలాది ఎకరాలు నీట మునిగాయి. ఇది జరిగి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆ గండిని పూడ్చేందుకు అధికారులు ముందుకు రాలేదు. ఇప్పటికీ ఏటా వర్షాకాలంలో ప్రాజెక్టు కింద సాగు చేసుకునే రైతులతో పాటు లక్కవరం, దేవులపల్లి, పుట్లగిట్లగూడెం గ్రామాలకు చెందిన ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గండిపడిన ప్రాంతం నుంచి ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని భయాందోళనలో బతుకుతున్నారు. కొన్ని వేల ఎకరాలు నీరు వెళ్తా ఉంటది. సుమారు 6 సంవత్సరాల క్రితం ఈ సర్ప్లస్ కెనాల్ రైట్ సైడ్ అదిగోండి ఆ గట్టు తెగిపోయింది. దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. దాని ఇంకా కనీసం చూసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. చిన్న సన్నకారు రైతుల పంటలు పండించుకుని అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అప్పటి తెలుగుదేశం పార్టీ సగంలో మిగిలిపోయిన ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. దీని నిర్వహణకు ₹1 కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు ఎక్కడా లేవండి. అదిగోండి గట్లు చూసారా, పెద్ద పెద్ద వృక్షాలతో అడవిలాగా ఒక చిట్టడివిలాగా ఈ ప్రాజెక్టు తయారైంది. ఈ కాలువల నిర్వహణ కూడా వీటికి మధ్యలో ఏర్పాటు చేసిన చిన్న చిన్న గేట్లు తుప్పట్టిపోయి గేట్లు నీరు ఆపడానికి కూడా లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఎడం కాలువ కానీ కుడి కాలువ కానీ మరమ్మతులు కానీ గేట్లు కానీ ఒక పంటకాల తలుపులు కానీ ఏమీ లేవండి. ఎప్పుడు గోనుగుడ్డలు వేసుకుంటాం, గోనుగుడ్డలు తొక్కుకుంటాం, అయ్యే ఉంటున్నాయండి అంచేపును. ఒక సెట్లు బాగు చేసిన వాళ్ళు లేరు. ఒక అడవిలాగా అయిపోయిందండి ఇదంతానే. ఎప్పటికప్పుడు మీదకు వచ్చేదాకా దీని జోలికి రారండి. మీదకి వచ్చాక ఇలా కలెక్టర్ గారితో గవ్వ తీసుకొస్తారు, ఏదో చెప్తారు, ఏదో వేస్తారని వెళ్ళిపోతారు. మళ్ళీ కనపడరండి. చేసేది ఎవరో లేరండి. 5 సంవత్సరాల బట్టి కాలువలు కానీ లోకలు కానీ ఏమీ అంటుకోలేదండి ఇప్పటి వరకు. గట్టు కూడా చాలా వీక్ అండి. చెట్లు గిట్లు మొత్తం పెద్ద అడవిలాగానే ఉందండి అది. ప్రాజెక్ట్ నిర్వహణ సరైన నిధులు లేక ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. అలాగే మట్టి మాఫియా ముఖ్యంగా ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ప్రాజెక్టులో మట్టి కూడా బాగా ఎక్కువ తరలిపోయింది. బాగా చెట్లు పెరిగిపోయినాయి. గట్టుల వెంబడి బాగా విపరీతంగా అడవిలా పెరిగిపోయింది. అవి కూడా తీయకపోతే ఏమవుతుంది, గట్లు లీకేజ్కి గురవుతుంది. అది రేపు పొద్దున వచ్చేది వర్షాకాలం. మనం ఇప్పుడు ఇది మేలుకొని చేయకపోతే ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఉపాధి హామీ పనుల వల్ల తప్పనిచ్చి వేరే ఏమీ జరగట్లేదండి. ఆ ఉపాధి హామీతో పాటు ఈ గట్లు బాగా దెబ్బతిన్నాయి, రిక్రూట్మెంట్లు అని దెబ్బతిన్నాయి. ఇదివరకు ఏమైందని గట్టు వెంబడి వెహికల్స్ వెళ్తాక దారులు ఉండే, వెహికల్స్ 2 వీలర్స్ లేదా రైతులు పొలాలకు వెళ్తాక ఉండే. ఇప్పుడు ఏమైంది, చెట్లు ములిసిపోయి బాగా పొడిగిపోయినాయి అనమాట. ఎర్రకాలువ జలాశయం నుంచి నీటిని తరలించే కుడి ఎడమ కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గేట్లు మూసేసినా వాటి నుంచి నీరు లీకవుతూనే ఉంది. కాలువల రివెట్మెంట్ పాడైంది. పూర్తి సామర్థ్యంతో నీటిని విడుదల చేస్తే గట్లకు నెర్రలిచ్చి గండిపడే ప్రమాదం కనిపిస్తోంది. మరోవైపు కాలువగట్ల చెట్లను తొలగించకపోవడంతో అవి విద్యుత్ తీగలకు తగులుతూ తరచూ సరఫరాకు అంతరాయం కలిగిస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభమయ్యే నాటికైనా ప్రాజెక్టుకు మరమ్మతులన్నీ ప్రభుత్వం పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.